హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ ఫ్రెండ్స్. నేను ఈరోజు కారం అప్పాలు చేస్తున్నాను. కొన్ని చోట్ల చెక్కలు కూడా అంటారు. దానికోసం బియ్యాన్ని కడిగి ఎండలో ఆరబెట్టుకొని మిల్క్ పట్టియాలండి. నేను ఆ పిండి 1 కేజీ తీసుకున్నాను. తగినంత కారం, మీ ఇంట్లో ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి కారము. రుచికి తగినంత ఉప్పు, జీలకర్ర, నువ్వులు, 1 గంట ముందు నానబెట్టిన శనగపప్పు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, కరివేపాకు, బటర్ వేసుకోవాలి. బటర్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా వస్తాయండి కారం అప్పలు. పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా తడుపుకోవాలి. తడుపుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని ఆయిల్ కవర్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకొని కట్ చేసుకోవాలి. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న కవర్ని తీసుకొని పూరి ప్రెస్లో పెట్టేసి పిండి బాల్స్ ఉన్నాయి కదా అవి మధ్యలో పెట్టేసి ప్రెస్ చేయాలండి. ఇలానే అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము. ఒక సైడ్ మొత్తం కాలాక ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలండి. అప్పుడు క్రిస్పీగా వస్తాయి. ఇవి తొందరనే వేగుతాయండి, చాలాసేపు కావు, టైం పట్టదు, ఆయిల్ కూడా పీల్చవు, చాలా క్రిస్పీగా మంచిగా వస్తాయి. ఇలా నోట్లో పెట్టంగానే కరిగిపోతాయండి, అంత మంచిగా వస్తాయి కారం అప్పలు. ఇప్పుడు వేగినాయండి, తీసేసుకుందాము. ఇంకో రౌండ్ వేసి చూపిస్తున్నాను చూడండి. ఇవి కూడా రెడీ అయినాయండి. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకుంటే 15 డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి, అస్సలు పాడవవు. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చాక స్నాక్ లాగా పెడితే చాలా ఇష్టంతో తింటారండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.